వింటర్లో చలిగాలి పీల్చడం వల్ల మీ శ్వాసనాళాలు కుదించుకుపోయి బ్రీత్కు ఇబ్బంది కావడం, గొంతు పొడిబారడం లేదా దగ్గు, కండరాలు బిగుసుకుపోవడం, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. అలా అని వింటర్లో వ్యాయామం మానేయడానికి లేదు. నిజానికి ఇప్పుడు బాడీకి ఇంకా ఎక్సర్సైజ్ అవసరం. అవుట్డోర్ వర్కౌట్స్కు వెళ్లే ముందు వెచ్చని దుస్తులు ధరించడంతో పాటు ఇంట్లోనే ముందు స్ట్రెచెస్, జంపింగ్ జాక్స్ వంటివి చేసి మీ బాడీని వార్మప్ చేసుకోవాలి. అలాగే మీ ఊపిరితిత్తులపై చలిగాలి ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు కొద్దిసేపు ప్రాణాయామం చేయాలి. అవుట్డోర్ ఎక్సర్సైజ్ ని 30 నుంచి 45 నిమిషాలకే పరిమితం చేయడం మంచిది. లేదంటే డీహైడ్రేషన్ లేదా ఫ్రాస్ట్ బైట్ కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మీ నోటిని, ముక్కును స్కార్ఫ్ లేదా మాస్క్ తో కవర్ చేసుకోవడం మంచిది. దీనివల్ల చల్లగాలి నేరుగా శరీరంలోకి వెళ్ళదు. ఇందుకు ఆల్టర్నేట్ గా ఇంట్లోనూ వర్కౌట్స్ చేసుకోవచ్చు. పుషప్స్, స్క్వాట్స్, లంజెస్, ప్లాంక్స్, బర్పీస్ మొదలైన బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లు, యోగా, రెసిస్టెన్స్ బ్యాండ్ ట్రైనింగ్ మొదలైనవి చేయవచ్చు. ఇక చలికాలంలో గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం మంచిది. కెఫిన్ కంటెంట్ తగ్గించుకోవాలి. వింటర్లో రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటు తగిన రెస్ట్, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు జ్వరాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.